ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మారాను పోలిన నా బ్రతుకును మధురాతి మధురముగా మార్చిన దేవుడవు. మరువను నీ మేలులను మనసార స్తుతింతు, మరువను నీ మేలులను మనసార స్తుతింతు. చింతేల నా సొంతం నీవైయున్నా, తోడుగా నీవున్నా. చింతేల నా సొంతం నీవైయున్నా, తోడుగా నీవున్నా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా, నీ దయతో నా కుదురు తడిపినావయ్యా. మోడైన నా బ్రతుకు మరిచి గురువేయా, నీ దయతో నా కుదురు తడిపినావయ్యా. దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి, దయగల నీ మాటలను దీనునిపై కురిపిల్చి. దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు, కృపామయుడవు. దీనునిగా నన్ను మార్చిన దయామయుడవు, కృపామయుడవు. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా పాప శాపములు నీ వీపున మోపై బంగారు ఆకారం బలిగా మారేగా. నా పాప శాపములు నీ వీపున మోపై
బంగారు ఆకారం బలిగా మారెగా. నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగనే. నీ రక్తం నా పాపం నిలువెల్ల కడిగనే. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి, నిత్యము నేనుండా. నీ ఉండు స్థలమందు స్థలమిచ్చితివి, నిత్యము నేనుండా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. అంత చక్కగా జరుగుతున్న మందిరాన్ని శత్రువులు కాల్చిపడేశారు, కూల్చిపడేశారు. ప్రపంచంలోని ఆ రాజులు కళ్ళలాడుతున్న యెరూషలేము నగరాన్ని వెలుగుచున్న దీపమును ఆర్పేస్తే ఆ ఇంటి గతి ఎలా ఉంటుందో యెరూషలేము గతి అలా అయ్యేలాగా చేసేశారు. వృద్ధులను వదిలేశారు. ఇర్మియా ఆ రీతిగా వదిలివేయబడ్డాడు. అడ్డం వచ్చిన సైన్యాన్ని చంపేశారు. అప్పుడు రాజుగా ఉన్న సిద్కియా, యెహోయాకీం అంటారు, రెండు పేర్లు. వాడిని పట్టుకొని చేతులు సంకెళ్ళేసి కళ్ళు తోడేసి జైల్లో పడేశారు. వాడు అక్కడే చనిపోయాడు. ఎదురు తిరిగిన వాడిని చంపేశారు. యవనస్తులను మాత్రము చంపకుండా, ఇక్కడ వదిలిపెట్టకుండా బంధించి వారి దేశానికి తీసుకువెళ్ళారు. ఆ తీసుకువెళ్ళబడిన వారిలో ఒకడు మొర్దెకై. ఇంకోసారి చెప్పండి. ఆ తీసుకువెళ్ళబడిన వారిలో దానియేలున్నాడు. ఆ తీసుకువెళ్ళబడిన వారిలో షడ్రక్, మేషక్ వీళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది. భవిష్యత్తు కలిగిన యవనస్తులను చంపకూడదు. కారణం, వారి దేశంలో ఉన్న వారికి ఉపయోగపడతారు. మన దేశంలో ఉన్న భవిష్యత్తు కలిగిన వారు కాబట్టి వారు ఎవరిపై ఎదిగిన తర్వాత మనకైన వాళ్ళు సేవ చేసుకుంటున్న సదుద్దేశంతో యవనస్తులు ఎదురెదిరిగి వాళ్ళు వేసేసారు. కానీ కొందరు చంపలేదు. తీసుకువెళ్ళి వీరిది హెబ్రీ భాష అయితే వారి కల్దీయ భాషను వీరికి నేర్పించి ప్రత్యేకంగా వీరి కోసం స్కూల్స్ ఏర్పాటు చేసి వారిని చదివించారు. హల్లెలూయా. అందుకనే దానియేలు గ్రంథము వారు ఆ దేశంలో ఉండగా జరిగిన చరిత్ర కాబట్టి, చరిత్రకారుడు కాబట్టి దానియేలు గ్రంథాన్ని కల్దీయ భాషలో వ్రాయవలసి వచ్చింది. తిరిగి మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చేసినప్పుడు ఆ గ్రంథం అక్కడ వదిలేశారండి. పడిపోయిన ఇళ్ళు, పడిపోయిన గోడలు రిపేర్ చేస్తూ ఉంటే అక్కడ పాత ప్రతి దొరికింది. అమ్మో, ఇది యూదులు రాసుకున్న గ్రంథం అనే దాన్ని కాల్చకుండా తెచ్చి యూదులకు అప్పగించారు. అదే బైబిల్లో ఉన్న దానియేలు గ్రంథం. భవిష్యత్తును బోధించిన దానియేలు గ్రంథం. అక్కడ 70 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఆ 70 ఏళ్లలో ఏమి జరిగిందో ఇంకా గ్రంథాలన్నీ ఎజ్రా, నెహెమ్యా. ఎజ్రా శాస్త్రి, నెహెమ్యా మంచి నమ్మకస్తుడు, మొర్దెకై వీళ్ళందరూ ఉన్నారు. దానియేలు గొప్ప ప్రవక్త, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఎస్తేరు కూడా ఆ కోవకు, ఆ కాలానికి చెందిన అమ్మాయి. పేరు చెప్పండి. ఎస్తేరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయింది. బాబాయి పెంచి పెద్దదానిగా చేశాడు. ఆ పెంచిన ఆయనే మొర్దెకై. చాలామంది అంతా చెప్పలేరు. మన టాపిక్ వైజ్గా మీకు ఒక అర్థమయ్యేలాగా. ఒక రోజున
ఇద్దరు, ఈయన మొర్దెకై గేట్ కీపర్, ది వాచ్మెన్, ఆ గేట్ దగ్గర కూర్చున్నాడు. చిన్న ఉద్యోగం వాళ్ళే ఇచ్చారు, నమ్మకంగా చేసుకుంటున్నాడు. తనతో సమకాలీకులే, సహ ఉద్యోగులే ఇద్దరు ఆ గేట్లో ఆయన కూర్చుంటే కొంచెం దూరముగా వెళ్ళి ఏదో రహస్యం మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా వినాలి, రహస్యం మాట్లాడుతున్నారు. దాన్ని ఈ మొర్దెకై ఏమి మాట్లాడుతున్నారు వీళ్ళు అని విననట్లుగానే వింటున్నాడు, చూడనట్లుగానే, చెప్పండి, చూస్తున్నాడు. ఒక చెవి పెట్టారంటారు, చూసారు. ఇంతకీ వాళ్ళు అనుకునే సంభాషణ మొత్తం రికార్డ్ చేసేసుకున్నాడు. ఏమిటయ్యా వాళ్ళ సంభాషణ అంటే, ఏదో ఒక రోజున దేశాధినేతను, రాజుగారిని చంపేయాలి అని కుట్ర. దాని గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి. రాజుగారికి చెప్పాలా వద్దా? రాజు 70 ఏళ్ళకి వెళ్ళిపోతారని ముందే చెప్పాడు ఇర్మియా ద్వారా. మనకెందుకు లేరా అనుకోవచ్చు. తాను చేస్తున్న డ్యూటీకి తెలిసి కూడా తెలియనట్లుగా ఉంటే తన విధికి న్యాయము చేకూర్చిన వాడు కాడు. తన నిజాయితీని బయట పెట్టుకోవాలి. ఏం చేశాడు అంటే, ఈ సమాచారం ఏ మేరకు విన్నాడో, ఆయనకు ఏ మేరకు తెలిసిందో, ఎంతవరకు పసిగట్టాడో, డైరెక్ట్గా రాజుగారికి చేరేలాగా చేశాడు. ఇది చాలా చక్కటి మాట. అందుకే బైబిల్ ఏముందంటే, నాకు ఫస్ట్ నుంచి అవగాహన ఉంది. ఒక మామూలు మనిషిని గురించి వారు ఆలోచిస్తే కొందరు పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ప్రపంచాన్ని జయించినటువంటి మాదీయ పారశీకుల కాలం అది, బబులోను నెబుకద్నెజరు తర్వాత కాలం. మరి అక్కడ ఏదో చేయాలి అనుకుంటే ఎలా? మరి మూరిగా జీతం తిని కడుపు నింపుకుంటే సరిపోద్దా? చల్లగా చారవేయ్యా, జాగ్రత్త. నేను విన్నాను, కుట్ర జరుగుతోంది, జాగ్రత్త చెప్పండి రాజుగారికి. చెప్తే ఆయన గ్రహించి ఈయన మాట నమ్మకం ఉంచి తప్పించుకునే ప్రయత్నం చేద్దాము, అలా చెప్పింది కరెక్టే, పరాయి వాడైన మన మేలు కోరాడు అని ట్రై చేశారు. కుట్ర నిజమేనని తేలింది. ఈయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రాజుగారు తప్పించుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. తర్వాత జరిగిన విషయం ఇది నిజమే అని ఎప్పుడైతే తేలిందో, పక్కోళ్ళు చెప్పారు, ఆయన చెప్పింది కరెక్టేనయ్యా, ఆయన చెప్పిన కరెక్టేనయ్యా, అమ్మో మనకు తెలియదయ్యా అని అంటే, రాజుగారు అన్నాడు, నా ప్రాణమును తీయచూచుచున్న వారు చేసిన కుట్ర, నిజాయితీ పరుడు, రోషము కలిగిన ఈ మొర్దెకై ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది, నాకు మేలు చేశాడు కాబట్టి, ఇలాగూ మేలు చేసిన వాడికి రాజు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి, ముందు ఆ మేలుని గ్రంథస్థం చేయండి అన్నాడు. అదొక పిచ్చి కాలం అంటాం మనం. కానీ అక్కడ ఉండేనైతే అక్కడ దాన్ని అతను చేసిన మేలును రాసి ఉంచండి. వెంటనే మనం ఆ మేలు చెయ్యొచ్చు, తర్వాత చూద్దాం, ముందు ఉంచండి. లేఖికులు ఉండేవాళ్ళు జరిగినంతా కూడా గ్రంథంలో ఏం చేశారు, రాశారు. ఇక్కడ దావీదు ఏమన్నాడు, నా కన్నీరు దాయి నేను పలికిన మాటల పుస్తకములో రాయి, కవిలలో అంటే గ్రంథములో. చూసారా, వీళ్ళు మనుషులుగా రాశారు, దావీదు డైరెక్ట్గా దేవునికి అప్పగించుకున్నాడు. అది ఇంకా లోతైన విషయం. దేవుడు పైనుండి చూస్తున్నాడు. మేలు చేయాలి అనుకున్నాడు, కానీ తగిన మేలు చేయలే. కాలం గడిచిపోతుంది. ఒక రోజున రాజుకి నిద్ర పడతలా.
దేవుడు రాజుని పురికొల్పుతున్నాడు. మేలు చేస్తానన్నావు, చేయలేదేంటి? నువ్వు మరచిపోయినా నేను మరచిపోను. అతను చేసిన మేలు చాలా గొప్పది కదా. నిద్ర పడతలు ఏం నిద్ర పడతలేదు. దానియేలుని సింహం బోనులో వేసినప్పుడు కూడా రాజుకి ఏం పట్ల దేవుణ్ణి ఆశ్రయించి దేవుని కొరకు ప్రార్థన చేసేవారికి ఏదైనా మేలు చేయాలి అంటే ఎవడి ద్వారా జరుగుతుందో దేవుడు ముందు వాడికి నిద్ర లేకుండా చేస్తాడు. మీకు తెలుసా, ఆ రోజుల్లో రాజులు నిద్ర పట్టకపోతే పాటలు పాడే గ్రూప్ ఉండేది, కొయ్యలు వీణలు వాయించే గ్రూప్ ఉండేది. వీళ్ళందరూ రాజు నిద్రపోయేదాకా కొట్టాలి. లాలి 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 లాలమ్మ లాలి, మర్చిపోయాలి. లాలీ లాలలే లాలి పేరంటాలు పాడతారు. నేను ప్రాక్టీస్ చేసి అక్కడ మర్చిపోయా. రాజుగారిని పొగుడుతూ పాడాలి. పెళ్ళి అయితే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు పొగుడుతూ పాడాలి. అబ్బే వీరికి చికాకు వచ్చాడు. రోజు పాడితే నిద్రపోయేవాడు. ఐ కాంట్ లిసన్, స్టాప్ ఇట్ ప్లీజ్, ప్లీజ్ అనొద్దులే, నాకు నిద్ర రావట్లేదు అన్నాడు. అయ్యా నీ ఏం జరిగింది? వాళ్ళు ఏంటంత కోపం? మేము ప్లే చేస్తూ కూడా నిద్రపోతావు కదా, ఇవాళ ఏం జరిగింది? ఇంతలో త్వరగా ఇంత మారిపోయేవాడు. దేవుడు ఆయనకు నిద్ర పట్టనీయలేదు. అప్పుడు అన్నాడు, అరే గతంలో మనం ఏదో జరిగినవి రాసుకుంటూ వచ్చాం కదా, ఒకసారి ఆ రాజ్యాంగం ఏ రోజు ఏం జరిగిందో ఆ గ్రంథం ఒకసారి తీసుకురండి రా అన్నాడు. వీళ్ళని గబగబా తీసుకొచ్చి చూడండి, గత పేజీలు చూడండి, ఏమిటి వెనక్కి చూడండి, ఏం జరిగిందో చూడండి. వీళ్ళకి వెనక్కి పేజీ అక్కడి నుంచి తిరగేసుకుంటూ వెళ్తే వెనక్కంటే చెప్పడం ఇదెన్నో నెల 2 లేదండి, ఏమీ లేదండి, నా జనవరి చూడండి, జనవరి కూడా లేదు సార్. అరే పోయిన సంవత్సరం చూడండి రా బాబు, నాకేంటో అనిపిస్తుంది, మనసులు లాగేస్తుంది. ఎత్తగ్గా చూడగా ఆనాడు రాసింది బయటపడింది. రాజును చంపాలన్న ఉద్దేశం వాళ్ళు కలిగినప్పుడు, కుట్ర చేసినప్పుడు దానిని పసిగట్టిన వ్యక్తి గేట్ కీపర్ దాన్ని రాజుగారికి తెలియజేసి ఈ గొప్ప రాజుగారిని తప్పించుకోవడానికి తన ప్రయత్నం ముందుగా చేశాడు. మొత్తానికి తప్పించబడ్డాడు. ఇలాగ మేలు చేసిన వ్యక్తికి మనం ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు ఏదో చేయాలి. అందుకే నేను చెప్పేది కూడా ఏంటంటే, చేతనైతే మనం ఏం చేయాలి? మేలే చేయాలి. అది నీ కాలంలో నీకు ఉపయోగపడవచ్చు. నువ్వు చనిపోయినా త్వరగా చెప్పండి, నీ బిడ్డలకైనా ఉపయోగపడదు. నీతిమంతుని పిల్లలు విడిచిపెట్టుట కానీ భిక్షమెత్తుట కానీ చూచి ఉండలేదు. మనుషులు మరచిపోయినా దేవుడు నిన్ను ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఏమైనా ఇచ్చినట్టుందా? ఇవ్వాలి చెయ్యాలన్నావు కానీ ఏమి ఇవ్వలేదయ్యా. ఇప్పుడు ఆయన అడిగాడా? ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది తెలుసా ఏంటో? మేలు పొందినవాడు గుర్తుపెట్టుకోవాలి, కానీ మేలు చేసిన వాడు దాన్ని మరచిపోయినా ఇబ్బంది లేదు. పతాక నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇక మేలు చేశాను, నాకేం చేశాను దెప్పి పొడిచినట్లుగా ఉంటుంది. అందుకే కొత్త నిబంధనలు యేసయ్య అన్నాడు, నాకు నచ్చిన మాటలు అది తిరగలేవు. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు కానీ తెప్పకు. పెట్టలేని మనకు ముందన్నం పెట్టు, కానీ వాడు పెట్టేదానికోసం ఎదురు చూడకు. ఏదైనా అడిగితే నీ దగ్గరుంటే ఇవ్వు, మళ్ళీ ఏమి ఇస్తాడా అని ఎదురు చూడొద్దు. దేవుడు చూస్తాడు. బీదలకు సహాయము చేసేవాడు దేవునికి అప్పించువాడంట. ఏమి ఇవ్వలేదు సార్. ఓహో సరే, ఒక పత్రం తయారు చేయండి,
ప్రాణాపాయము నుండి తప్పించబడిన రాజును తప్పించుటకు కారకుడైన వ్యక్తి పేరు చెప్పకుండా రాజుగారు తెలివిగా ఇలాంటి వ్యక్తిని సన్మానించుదామని రాజుగారు అనుకున్నాడు. ఈ అనుకున్న వ్యక్తిని ఏ రీతిగా సన్మానించాలి, సన్మానం ఏ స్థాయిలో ఉండాలో మీటింగ్ అయిండ్రా, దాంట్లో అడుగుదాం. పెద్ద రాజు దర్బారులో మీటింగ్ అయించాడు. రాజును తప్పించటానికి విని శ్రద్ధగా చెప్పి తప్పించుటకు కారకుడైన వ్యక్తి మనలో ఒకడు ఉన్నాడు. మేలు చెయ్యాలనుకున్నాం కానీ ఏమీ చేయలేదు, కానీ తాను చేసిన మేలు మాత్రం పుస్తకములో చెప్పండి రాయబడి ఉంది. మరి ఇక నాకు అందుకని నిద్ర పెట్టలేదు కాబోలు. ఏం చేయాలంటే ఎవడు చెప్తాడు? నువ్వు చెప్పు అంటూనే వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, నేను కూడా రాజుగారికి మేలు చేశాను కదా, నా పేరు వస్తే బాగుండనేమో, నేను కూడా రాజుగారికి అండగా ఉన్నాను కదా, నా పేరు అక్కడ రాసిందేమో. అబ్బా ఇక చూడు నన్ను ఎలా ఊరేగిస్తారు ఎవడు కాడు అనుకున్నాడు, కానీ ఎవడు మాట్లాడతారు. అక్కడ ప్రధానమంత్రి ఉన్నాడు, పేరు చెప్పండి, హామాను. వాడను కూడా ఆ ఊరేగింపబోయేవాడు నేనే, ఊరేగించేది నన్నే, ఇక ఘనతంతా చెప్పండి నాకే, నేనే అనుకుని వాడు పొంగిపోతున్నాడు. రాజుగారికి తెలిసి వీళ్ళ మనసు అంతా. ఎవరో మాట్లాడతలేదు, మంత్రి గారు మీరు చెప్పండి ఎలా చేయమంటారు ఏంటి అంటే, ఏం చెప్పమంటారు మహారాజా, నిన్ను పాయము నుండి కాపాడాడు, జాగ్రత్తగా విన్నాడు, ఈయన ఇంటర్నెట్ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసేలేక కాకుండా రహస్యానికి చెప్పాడు, మనోడు జాగ్రత్త పడ్డారు, నువ్వు బ్రతికి బయటపడ్డావు అని మనస్సులో ఏమనుకున్నాడు. ఇక నేనే అనుకుని రాజుగారు ఒక లిస్ట్ ఇస్తానన్నాడు, రాయండిరా అన్నాడు రాజుగారు. ఇక ఆయన చెప్పటం మనోడు రాయటం మొదలెట్టారు. రాజు చేత సన్మానింపగోరు వాడిని ఎలాగ సన్మానించాలంటే గుర్రము మీద ఎక్కించాలి, తగిన ఏర్పాట్లు చేయాలి, సైన్యం అంతా ఆయన వెనుక నడవాలి. రాజు చేత ఘనత పొందనుకున్న వ్యక్తి గుర్రం మీద కూర్చుని ఆ గుర్రం మీద 4 వీధులు నగరమంతా తిప్పాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వారిలో గొప్పవాడు ఎవడైతే ఉన్నాడో గుర్రము కళ్ళెమ్మ పట్టుకొని కింద నడవాలి. అది ఏమి తీర్పండి, ఘనుడైన వాడు కింద నడవాలి, దాని అర్హుడు పైన గుర్రం మీద వాడు ఎవడైనా కావచ్చు. ఇదేంటి వాళ్ళు చిక్కొచ్చింది ఇప్పుడు, నన్ను కూర్చోబెడతాడు నేను అనుకుంటే ఘనుడు కింద నడవాలంట, ఆడేమో పైన కూర్చోవాలంట. అంటే ఎంతకి ఎవరో యూదుడా, ఎస్, బానిస, ఎస్, ఆ చిన్న ఉద్యోగస్తుడు, ఎస్, ఆయన తీసుకొచ్చి మంచి దుస్తులు ధరింపజేసి మంచి గుర్రం మీద కూర్చుండబెట్టి అందరూ వెనక నడిచి ఘనుడైన వాడు గుర్రప్పుడు గుండె కళ్ళెం ఉంటుంది, కళ్ళెం పట్టుకొని గుర్రం ముందు కింద నడుస్తూ నడిపించాలి. ఇది రాజుగారి ఆర్డర్. ఇప్పుడు ఏమనుకుని ఉంటాడు మనవాడు మంత్రి గారు, మీరు చెప్పండి ఏమనుకుని ఉంటాడు? సచ్చింద్ర గొర్రి వీళ్ళిద్దరికి పడదు. మంత్రి గారు లోనికి వచ్చి అందరం లేదు నుంచొని ఇది ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే డ్యూటీ ఆడి. మొద్దుకై మాత్రం లేచేవాడు కాదు, ఇటనేవాడు కాదు. బైబిల్లో రాయబడింది, అందరూ
పెట్టే దండాల వలన వాడు ఆనందపడిపోతుంటే అక్కడ లేవనందు వలన వాడు నీరసం అయిపోయాడట. ఈడేవడరా బాబు, ఈడు సామాన్యుడు కాదు. అడిగారు ఒక్కసారి, ఏమైనా నీకు మర్యాద, వారి గేట్ కీపర్, వాడు మంత్రి కదా, ఇతరా ఏం పాత పైకి అన్నాడు. ఏయ్, నేను యూదుడను, ఎవరికి నేను నమస్కారం చేయను. యూదుడును కాబట్టి ఆ పని నేను నా దేవునికి తప్ప ఎవరికి నేను లోనవను. ప్రైజ్ ద లార్డ్. ఇక చూడండి ప్రియులకు చచ్చినట్టు మన గుర్రం తెచ్చి, మంచి గుర్రాన్ని తెచ్చి, గుర్రం మీద గేట్ కీపర్ని గుర్రం మీద కూర్చుండబెట్టి, ప్రధానమంత్రికి ఏమో కళ్ళు ఇచ్చి, నువ్వు కింద నడపడం రాజుగారి అగ్ని లేకపోతే నీ తలకాయ తీసేస్తాను, కింద నడిపించి సైన్యాన్ని మొత్తం చూడడం అందరూ అటు ఇటు బారులు నిలబెట్టి నగరమంతా ఊరేగించారండి. అది ఇక వాడి కసి ఇంకా పెరిగిపోయి 70 ఏళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళే ముందు ఏమైనా సరే లేపేయాలని వాడింట్లో ఉరికమ్మము రహస్యముగా ఏర్పాటు చేయించాడు వాడు. వారి కోసం ఇది ఈ కథ చాలు గుర్తు చక్కగా విన్నారు. ముఖాలు వికసిస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి నీతి కథలు చాలా ఉన్నాయి. అయిపోయిందండి. దేవుడు సంతోషించాడు. తాను చేసిన మంచికి ఆ మంచి రాసి పెట్టినందుకు, రాజుగారిని కాపాడటానికి చిన్న మేలు చేసినందుకు తగిన టైంలో దేవుడు చేసిన గొప్ప మేలనాలో ఘనకార్యమనాలో ఏమనాలో దేవుడికి స్తోత్రం. మనం మంచి చేసి ఆ మంచిని మన దేవుడు మరచి పోడు. చక్కని 3 మాటలు. నన్ను చంపచూచుచున్న వారు భ్రమపడుతున్నారేమో ప్రభువా, నీ ప్రాంతంలో ఉపయోగించమాట. ఒకవేళ నాకు అర్థం కాక నేను తొందరపడుతున్నానేమో తండ్రి. ఎందుకంటే నాకు కూడా కొన్ని విషయాలు మన వాళ్ళు పాట రాశారు. నా ప్లాను నా తల్లిదండ్రులకు తెలుసో లేదో నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. నీకే కింద నా కళ్ళ నీళ్ళు వచ్చేసి. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.